గుంటూరు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర వివిధ ఆటో స్టాండ్ల సమావేశం మల్లెలింగం భవన్లో జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు మంగా శ్రీనివాస్ మాట్లాడారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు మంగా శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని, సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారని, 21, 31 జీవోలను రద్దు చేస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉచిత బస్సు హామీని విరమించుకోవాలని, ఉచిత బస్సు వల్ల కొన్ని లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడతాయని గుర్తు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి సంవత్సరం అయింది. ఆటో డ్రైవర్లకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని ఆటో డ్రైవర్లుగా మేము కోరుతూ ఉన్నాము. అట్లాగే అది కాకుండా రేపు ఉచిత బస్సు అనేది ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఇప్పటికే ఆటో డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతూ బాడిగలు లేక, తెచ్చుకున్న వడ్డీలు కట్టలేక, కిస్తీలు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేక, బిడ్డలను చదివించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకి మళ్ళీ ఒక భారమైనది తీసుకొని వచ్చి ఉచిత బస్సు అనేది తీసుకొచ్చి పెట్టాడు. ఆ ఉచిత బస్సుని మేము ఆటో డ్రైవర్లుగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఉచిత బస్సుని తీసివేయాలి. అట్లాగే మ్యానుఫ్యాక్చరీలో మీరు చెప్పిన హామీల్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 15,000 రూపాయలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. అది ఇంతవరకు సంవత్సరం అయినా కూడా ఇంతవరకు దాని ఊసు అనేది మీరు ఎత్తట్లేదు. ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉచితం. మీరు ఆటో డ్రైవర్ చనిపోతే ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్న సమస్యలు కాబట్టి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. అట్లాగే కొత్త బళ్ళు అనేది ఈ గుంటూరు జిల్లాలో ఎక్కువైపోయినాయి, గ్యాస్ బళ్ళు. అట్లాగే పాయింట్లు అనేది గ్యాస్ లేకోకుండా ఎక్కడో ఊరు బయట పెట్టి ఆటో డ్రైవర్లను ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే ఉన్న సిటీలో ఉన్న 3 బంకులకి పర్మిషన్ ఇవ్వాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఏంటంటే మనం 4 స్టాండ్లు కలిపి అక్కడ మన తక్కిలపాడు ఆటో స్టాండ్ పెట్టాలని మనం ఈ సమావేశాన్ని దాంట్లో